హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఆహ్, 2 రోజుల ముందు వ్లాగ్ అనమాట. నిన్నో మొన్నో తీశానండి, గుర్తులేదు సరిగా. ఇంకా ఆ రోజైతే అసలేం బాలేదండి. ఇంకా ఉదయాన్నే లేచేసి ఎట్లయినా సరే మా అమ్మాయికి, మా వారికి అట్లాగే చిన్నగా రైస్ వండి పెట్టేసి క్యారేజ్ కట్టి పంపించేసానండి. అసలేం హుషారు లేదనమాట. ఒంట్లో సత్తవ లేకుండా అన్నట్లు చాలా నీరసంగా, చాలా డల్‌గా ఉందండి. ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకోకూడదనమాట. అందుకని ఇంకా ఆ డేస్‌లో అయితే నాకు ఇలాగే ఉండిద్దండి. చాలా డల్ అయిపోతాను అసలు. ఎలా అంటే అసలు ఒక పిచ్చిదానిలాగా ఉంటానన్నమాట ఇంట్లో. అస్సలు తినను. నేనైతే చాలా ఇబ్బంది పడతానండి. ఏదో వామిటింగ్ సెన్సేషన్ లాగా, కడుపులో నొప్పి, నడుముల నొప్పులతోటైతే నేనైతే అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడతాను. ఫస్ట్ నుంచి నాకు ఇట్లాగే ఉండిద్దనమాట. లేడీస్ అందరికీ ఎక్కువ శాతం ఇలాగే ఉండిద్దనుకోండి. ఇంకా అసలైతే నేను 2 రోజులైతే అసలు మనిషినే కానండి. ఇలాంటప్పుడైతే కొంచెం ఎవరన్నా చేసి పెడితే బాగుండనిపిస్తది. కానీ నాకైతే మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేది. ఇంక మా వారు కూడా వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళాలి కదా, తప్పదింకా. అప్పటికి పాపం ఏదో ఒక హెల్ప్ చేసిద్దిలేండి మా అమ్మాయి చెప్తుంటే. ఇలాంటప్పుడు ఏదన్నా ఒంట్లో సత్తవ లేకుండా, ఏదన్నా ఇలా బాగలేనప్పుడైతే ఇంటికంత పని కూడా కొండంత భారంలాగా అనిపిస్తుందండి. అలా అనిపించిద్దనమాట. మీ అందరికీ ఎలా అనిపించిద్ది? మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎలా ఫేస్ చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే అదే అనిపించిద్దండి. నాకైనా అందరికీ ఎలా ఉండిద్దా అనుకుంటాను. మా వారినైతే అప్పుడప్పుడు గోల చేస్తాను హాస్పిటల్‌కి వెళ్దామని. ఇంకా హాస్పిటల్ అప్పటికి వెళ్ళామండి. ఇదివరకు ఒకసారి హాస్పిటల్‌కి వెళ్తే ఇవన్నీ కామనేనమ్మా, అలా ఏమి ఉండదు. కొంతమందికి హార్మోన్స్ వల్ల అట్లా వస్తుంటుంది. హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల ఒంట్లో శక్తిని బట్టి అట్లా ఉంటుంది. ఏం కాదులే అని కడుపులో నొప్పి వస్తే ట్యాబ్లెట్స్ వేసుకోమంటారు. కాకపోతే మంచి ఫుడ్ తీసుకోమంటారు. ఇంకా మంచి ఫుడ్ తీసుకోవడం అంటే ఇంకా అది మనం అందరికైతే వండి పెడతాం. కానీ ఇంకా అందరేమో కానీ నేనైతే అట్లాగేనండి. వండి పెట్టమంటే ఎంతమందికైనా వండి పెడతాను. చేయమంటే ఎంత పని అయినా చేస్తా. కానీ నా దగ్గరకు వచ్చేసరికి నేను అదే రెగ్యులేట్ చేస్తాను. సరిగా తిన్ను టైం టు టైం. ఇంకా ఇంకా అదంతా మామూలేలేండి. ఇంకా ఆ రోజు ఉదయాన్నే లేచేసి ఇంకా మా అమ్మాయికి చిన్నగా బియ్యం కడిగి పెట్టేసింది. కొంచెం వాళ్ళ వరకు వండి పెట్టేసుకొని వెళ్ళిందనమాట. ఇంక బంగాళదుంపలు కట్ చేసి చెప్తుంటే ఫ్రై చేసిందండి. బాండీలో ఫ్రై చేసింది. కొంచెం అడుగంటి అటు ఇటు చేసింది. ఎట్టోగట్ట చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కడే ఉండిపోయినాయండి. ఇంకా రాత్రి అన్నం ఉంటే ఎట్లా తాలింపు వేసేసాను. అది తినేసి బాక్సులు కట్టేసి ఇచ్చేసాను. చిన్నగా ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక బ్రష్ కూడా చేసుకోలేదండి. ఇంక అప్పటికే టైము మధ్యాహ్నం 2 అయిపోయింది. ఇంక అప్పుడు లేచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం మా అమ్మాయి వండి పెట్టిన అన్నం అయితే అయిపోయింది. నేను కొంచెం అన్నం వండుకొని ఒక హాఫ్ గ్లాస్ వండుకొని కొంచెం తినేసేసి ఇంక పని అయితే స్టార్ట్ చేశానండి. టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. ఇంక పొద్దున్నే కొంచెం పర్లేదు అనుకుంటే ఇంకా కొంచెం హుషారు వచ్చిందని ఇంకా పని అయితే స్టార్ట్ చేశానండి. బట్టలు ఎత్తి ఉతికేసాను. మా అమ్మాయి నానబెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా మరుసటి రోజు కంటే ఇంకా అవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంక మరుసటి రోజుకి అట్లాగే పెట్టేశానంటే ఇంక అందుకని ఆ రోజు నానబెట్టేసి వెళ్ళిపోయింది. ఇంక తర్వాత నేను లేచిన తర్వాత ఇంకా బట్టలు ఉతికేసాను ముందు. ఇంక తర్వాత మిగిలిన కూరలు ఇవన్నీ తీసేసి గిన్నెలకి పెట్టేస్తున్నానండి. గిన్నెలకి పెట్టేసిన తర్వాత ఇంక కిచెన్ అంతా ఎట్లా అంటే అట్లా ఉందన్నమాట. ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు కనుక ఒక 2 రోజులు లెగవకపోతే ఇట్లా ఉండేది పరిస్థితి. నాకైతే ఇంకా అలవాటైపోయిందిలేండి. ప్రతి మంత్ నాకు ఉండేదే అనమాట ఇదంతా. ఏదన్నా కొంచెం ఏదన్నా కర్రీస్ అవి తీసుకొచ్చుకోవటం కానీ, ఇంట్లో టిఫిన్ లేకపోతే టిఫిన్ తెచ్చుకొని తినటం అలాంటివి అయితే చేసుకుంటారు. మా అమ్మాయి అయితే ఏదన్నా చెప్తుంటే పని చేసుకుంటుందనమాట. ఇంకా అమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళాలి కదా, ఇంకా ఆమెకు కూడా పొద్దున్నే టైం అయిపోయిద్ది. ఎక్కువైతే పని చేయను. ఇల్లు చిమ్మటం, మాప్ పెట్టడం, ఇంకేదన్నా ఇట్లా బియ్యం కడిగి వేసుకోవటం, ఇట్లా చిన్న చిన్న పనులు చెప్తాను. కానీ ఇంకా ఆమెకి టైం ఉండదు కాబట్టి ఎక్కువ శాతం నేనే చేసుకుంటానండి. పడుకున్నంతసేపు పడుకున్నా ఇంక లేచి గబగబా ఫాస్ట్గా చేసుకుంటాను. ఎంతసేపు లేండి, ఒక గంటన్నర అయితే పని అంతా కంప్లీట్ అయిపోయిద్ది. ఇలా అయితే చూసారు కదా, వంట రూమ్ అయితే ఎంత మెస్సీగా ఉందో. ఎక్కడే ఉన్నాయండి, తినేసి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంక నేను లేచి మొత్తం సర్దేసుకుంటున్నాను అనమాట.
ఇంక టైం 2 అయిందని చెప్పాను కదా, ఇంకా 2 కాడ నుంచి అయితే పని స్టార్ట్ చేశాను. కొంచెం అన్నం వండుకొని తినేసి ఇంకా పనులు అయితే పడ్డానండి. ముందైతే ఇంకా గిన్నెలోకి మిగిలిపోయినవి అన్నీ తీసేసి అన్నం కూరలు అవన్నీ గిన్నెలో పెట్టేసేసి పక్కన పెట్టేశాను. ఇంక గ్యాస్ స్టవ్ అంతా కొంచెం విమ్ జెల్ వేసేసి కొంచెం క్లీన్ చేస్తున్నానండి. వంట రూమ్ నీట్గా ఉంటేనే కొంచెం నాకు మనసు ప్రశాంతంగా ఉండిద్దండి. ఇల్లు కానీ వంట రూమ్ కానీ ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటూ ఉంటాను, నీట్గా ఉంచుకుంటాను. నాకు అలవాటు అయిపోయింది. ఇలా బాగలేనప్పుడు కూడా ఇంక మనసులో అదే ఉండిపోయిద్దండి, పని కాలేదే అని. అలా ఇంట్లో అలవాటు అయిపోయింది అనమాట. అలాగా బహుశా ఆడవాళ్ళందరూ ఇంతేనేమో. ఇంకా మనమే చేసుకుంటుంటాం కాబట్టి ఇంకా మనకి సపోర్ట్ చేయి వేరే హ్యాండ్ ఎవరు ఉండదు కాబట్టి మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా తర్వాతైనా మనమే చేసుకోవాలి. ఇంక ఇలాంటప్పుడు అనిపించిద్దండి, ఎవరన్నా చేసి పెడితే బాగుండు, ఎవరన్నా వండి పెడితే బాగుండు తినాలనిపించిద్ది. కానీ తప్పదు, బయట తెచ్చుకొని తినలేము, ఇంకా మనమే వండుకొని తినాలి తప్పదనమాట. ఇంకెలా అయితే ఇంక పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇంకా చిన్న చిన్న వాటికి కూడా అయితే ఎక్కువ ఇదవనండి. ఏదన్నా బాగా ఎక్కువ ఇబ్బంది పడితే తప్పితే ఇట్లా లెగవపోవటం అట్లా ఏం ఉండదు. చిన్న వాటికి అయితే అస్సలు భయపడను అనమాట. ఇంకా బాగా ఇబ్బంది పడి లేకపోతే తప్పితే ఇలా ఉండదన్నమాట. ఇంక మా వారికి కొంచెం మెడికల్ ఫీల్డ్లో చేసిన వాళ్ళేనండి. ఇంక మెడిసిన్స్ గురించి వాటికైతే నాకు ఇబ్బంది ఉండదన్నమాట. ఏదన్నా కొంచెం బాగాలేపోయినా మెడిసిన్స్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటే, ఏదన్నా బాగా ఇదిగా ఉంటే ఇంకా ఇంజెక్షన్ కూడా చేసేస్తారు. ఇంకా 1 పూట 2 పూటల్లో అయితే రికవర్ అయిపోతానమాట. ఇంకా ఎక్కువ ఏంటంటే ఫుడ్ విషయమేనండి. మా వారు కూడా అదే తిడతారు, తిను అని. టైం టు టైం తింటే ఊదొళ్ళు రాదు, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, తిను అని గోల చేస్తూ ఉంటారనమాట. ఇంకా తింటాను కానీ ఏదో ఎప్పుడో తింటూ ఉంటాను అనమాట. టైం టు టైం అయితే ఇంకా అస్సలు అది జరిగే పనే కాదులేండి. ఎంత ట్రై చేసినా కానీ అదైతే అసలు కుదరట్లేదు. టైం టు టైం తిందామని ఎంత ట్రై చేసినా ఇంట్లో వంట చేసి ఇంట్లో పని అంతా చేసుకొని వాళ్ళని పంపించుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా ఈ పనులతోనే సరిపోయిద్ది. ఇంకెప్పుడు టిఫిన్ చేసేసరికి 11 అయ్యిద్ది, భోజనం చేసేసరికి 2, 3 అయ్యిద్ది. ఇంకా నైట్ తినేసరికి 9 అట్లా అయ్యిద్ది అనమాట. ఇంకా నైట్ అంటే ఇంక అందరం ఉంటాము, మా వారు మా అమ్మ ఇంక అందరం ఉంటాం కాబట్టి నైట్ కంపల్సరీ ఇంక అందరం కూర్చొని తినేస్తాము. ఇంకా పగలంటే ఇంక వాళ్ళు అటు వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా. ఇంకా ఎప్పుడో ఏదో ఆకలేనప్పుడు అలా తింటూ ఉంటానండి. జంక్ ఫుడ్ కానీ బయట ఫుడ్స్ కానీ వాటి మీద కూడా ఎక్కువ తినవండి. ఏదన్నా తెస్తే ఫ్రూట్స్ తెస్తారు బాగా, అవి తింటుంటాము. ఇంకా అది వాళ్ళు మా వారు మా అమ్మాయి వాళ్ళు ఉన్నప్పుడు అందరం ఉండి కట్ చేసేస్తుంటే తింటాను అనమాట. నాకైతే అసలు ఏది తొందరగా తినాలనిపించదు. ఇంకా వయసు పైబడే కొంది కొంచెం మనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి. చిన్న వయసులో ఉన్నప్పుడు ఉన్న ఆరోగ్యము హుషారు ఇంకా ఉండే కొంది అయితే ఉండవు. ఇంకా 30 దాటిందంటే ఇంక మనకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అని మనకి బాడీలో చాలా చేంజెస్ అయితే వస్తాయి. నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా ఇప్పటికైనా కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి, మారాలని. కానీ కుదరట్లేదు, చూడాలి. ఇంక మనమే అడ్డం పడితే ఇంట్లో చేసేవాళ్ళు ఉండరు. మనం బాగుంటేనే కదండి ఇల్లంతా. ఎప్పుడు చక్కగా ఇంట్లో వాళ్ళు బాగుంటారు, ఇల్లు కూడా నీట్గా ఉండిద్ది, ఇల్లంతా కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది. నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. కొంచెం మన ఆరోగ్యం పట్ల మనం కూడా శ్రద్ధ తీసుకోవాలి అనిపించిందండి నాకు కూడా. ఇంక ఇలా అయితే ఇల్లంతా క్లీన్ చేసేసానండి. బట్టలు ఉతికేసాను, అన్నీ సర్దేశాను, అంట్లు తోమేశాను. ఇంక ఇల్లు కూడా చిమ్మేసేసాను. ఇల్లు చిమ్మేసి ఇంకా వంట రూమ్ వరకు లైట్గా మాప్ పెట్టేశాను. ఇంక వంట రూమ్ నీట్గా ఉందంటే నాకు అదొక ప్రశాంతత అండి. చాలా హ్యాపీగా ఉండిద్ది అనమాట. ఎప్పుడు వంట రూమ్లోకి వచ్చినా అదొక ఫ్రెష్ ఫీలింగ్గా ఉండిద్ది అనమాట. గజిబిజిగా ఉందంటే ఇంకా అసలు అది చేసిన దాకా నాకు మనసు ప్రశాంతత ఉంటుందన్నమాట. ఇంక ఇదంతా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో క్యారెట్లు ఉన్నాయండి. ఇంకా క్యారెట్ జ్యూస్ చేద్దామని అయితే క్యారెట్లు తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి కడిగేశాను. ఇంక తర్వాత పై తొక్క తీసేసి ఇంకా జ్యూస్ అయితే పెడుతున్నానండి. కొంచెం బెల్లం వేసేసి దానిలో బెల్లం పొడేసి జ్యూస్ పెడుతున్నాను అనమాట. ఇంకా ఒక పట్టి పెట్టానంటే ఇంకా మా అమ్మాయికి మా వారికి ముగ్గురికి 3 గ్లాసులు వస్తాయి. అప్పుడప్పుడు ఇంకా ఇంట్లో క్యారెట్ బీట్రూట్ ఉంటే జ్యూస్ చేస్తానండి, ఎప్పుడు చేస్తానే ఉంటాను. మా అమ్మాయి మా వారికి ఇస్తాను. నాకైతే ఏందో చెప్పాను కదా, తొందరగా ఇంట్రెస్ట్ తాగటానికి. ఏదన్నా బాగలేనప్పుడైతే నా ఆరోగ్యం మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట, తాగాలి చేయాలని. ఇంట్లో ఎప్పుడున్నా కానీ
ఇట్లాగే జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా కూరగాయలు తీసుకొచ్చేటప్పుడల్లా తీసుకొస్తారండి. క్యారెట్, బీట్రూట్ కంపల్సరీ తీసుకొస్తారనమాట. ఎప్పుడూ ఉంటాయి. ఇంకా నాకు కుదిరినప్పుడైతే జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా సాయంత్రం మా వారు మా అమ్మ ఇచ్చిన తర్వాత తాగేస్తారనమాట. ఇంక ఇలా అయితే జ్యూస్ పెట్టేసేసి బాగా వడకట్టేసి నేను ఒక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదంతా బాగా చాలా టైం పట్టిద్దండి. ఇదంతా టైం టేకింగ్ పని కదా. నిదానంగా చేస్తూ ఉన్నాను అనమాట. బాగా జ్యూస్ పెట్టేసేసాను. ఇంకా నేను ఒక గ్లాస్ తాగి మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.